నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మనం నార్మల్ గా కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళని ఏమంటాం చిత్తకార్తె కుక్క అంటాం ఈ చిత్తకార్తె కుక్కకు మించిన ఒక కుక్కగాన్ని ఒకసారి స్క్రీన్ మీద ఫోటో చూపిస్తా చూడండి చూశారు కదా వీడి పేరు నౌషద్ వీడిని పోలీసులు అరెస్ట్ చేశారు ఎందుకో తెలుసా ఇందాకే చెప్పిన కదా కామంతో కళ్ళు మూసుకుపోయి 6 నెలల పసిపిల్ల నుంచి 60 ఏళ్ల ముసలి వాళ్ళ వరకు వదిలిపెట్టని చిత్తకార్తె కుక్కగాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం కానీ ఏకంగా కుక్కలపైనే అఘాయిత్యాలకు పాల్పడే ఈ నౌషద్ అనే నీచుణ్ణి ఏమనాలో ఆ కుక్కలే చెప్పాలి ఎందుకంటే మనుషులం మనం చెప్పలేం వీడి కోసం కొత్తగా ఏం పేరును క్రియేట్ చేయలేం దేశ రాజధాని ఢిల్లీ కైలాష్ నగర్లో నౌషద్ అనే ఈడు ఆడ కుక్కల్ని రేప్ చేస్తాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 కుక్కలపై నీచపు పనికి పాల్పడ్డాడు నౌషద్ అనే నీచుడు కుక్కలపై లైంగిక దాడి చేస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది దీనిపై జంతువులకు సంబంధించిన ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది ఆ వీడియోలో అతడు కుక్కను అత్యాచారం చేస్తుండగా స్థానికులు పట్టుకొని చితక్కొట్టారు చితగ్గొట్టడం కదా కుక్కలతోనే కరిపించి చంపేయాల్సిందా నా కొడుకుని మరి ఎందుకు వదిలేసిండ్రో నాకు అర్థం కాలేదు దీంతో ఎమ్మటే రంగంలోకి పోలీసులు దిగిండ్రు నౌషద్ని అదుపులోకి తీసుకున్నారు ఇక ఢిల్లీ పోలీసులు దీనికి సంబంధించి ఒక ప్రకటనను కూడా విడుదల చేసిండ్రు ఆ ప్రకటనతో పాటు వీడియోలో ఏముంది అంటే పొలిటికల్ లీడర్లు ఢిల్లీ సీఎంకి కూడా ట్యాగ్ చేశారని వెల్లడించిండ్రు అయితే వీడియో ఎలా బయటకు వచ్చిందనే దానికి సంబంధించి తానే వీడియో తీసి సోషల్ మీడియాల ఖాతాలో అప్లోడ్ చేశానని పోలీసులు తెలిపారు అయితే వీడియో తీసింది వేరే వ్యక్తి కావడంతో ఇక్కడ సామూహికంగా కుక్కల మీద అత్యాచారం జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లు పోలీసులు చెప్పిండ్రు నాకేం చెప్పాలో దీని గురించి అర్థం కావట్లేదు దేవుడోయ్ ఆడపిల్లల మీద సామూహికంగా అత్యాచారం జరిగింది అనేది ఎంక్వైరీ చేయడం చూసినాం కానీ ఆడ కుక్కలకు కూడా రక్షణ లేకుండా వాటి మీద కూడా సామూహికంగా అత్యాచారం జరిగిందా అని ఎంక్వైరీ చేసే స్థితికి పోలీసులు వెళ్ళిండ్రు అంటే చిత్తకార్తె కుక్కగాళ్ళని ఏం చేయాలా వీళ్ళకి అంతకు మించి ఏం పేరు పెట్టాలా ఏకంగా ఒక ఎన్జిఓ చెప్తుంది ఏంటంటే ఈ నౌషద్ గాడు ఓ 12 నుంచి 13 కుక్కల మీద అత్యాచారం చేసిండ్రు అని ఎన్జిఓ సంస్థ చెప్తుంది మరి ఇలాంటి నీచపు నౌషద్ లాంటి గాళ్ళను ఏమని పిలుద్దాం అసలు ఏంది దౌర్భాగ్యం అని ఒకసారి మీరు ఆలోచించండి కుక్కల మీద సామూహికంగా అత్యాచారం జరిగిందా అని ఎంక్వైరీ పోలీసులు చేస్తున్నారు అంటే ఎడబోతోంది సమాజం ఎడబోతోంది ప్రపంచం ఎడబోతోంది మనుషులు దీని అన్నిటికీ కారణం ఏందనుకుంటారు ఈ నౌషద్ నా కొడుకుని నేనైతే నాకు గనక పవర్స్ ఉంటే ఓ 15 కుక్కల మధ్యలో వాడిని వేసి బాగా ఆకలితో ఉన్న కుక్కలు ఉంటాయి చూసిండ్రా ఆ కుక్కల మధ్య వాడిని వేసి వదిలేసేదాన్ని అవి కొరికి వాడిని చంపేస్తాయి సంతోషంగా చూస్తూ ఉండేదాన్ని కానీ ఆ పవర్స్ నాకు లేవే చాలామంది అట్లే అనుకొని ఉంటుంటారు కదా అవును కానీ చిత్తకార్తె కుక్కగాన్ని ఏమనాలంటారు ఏదేమైనా ఆడ కుక్కల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పటిదాకా ఆడపిల్లలనే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేదాన్ని ఇక నుంచి ఆడ కుక్కల్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి నౌషద్ గాడు లాంటి వాళ్ళు ఉన్నారు తస్మత్ జాగ్రత్త ఇంతకంటే నేనేం చెప్పలేను ఏ విషయాలైనా జనాలకు తెలవాలి సమాజం ఎంత హీనంగా తయారవుతుంది తెలియాలి కాబట్టి ఈ వీడియో ఆర్ వాయిస్ ద్వారా మీకు అందించడం జరిగింది ఆర్ వాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది 1 to 5 లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా కలకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్